హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెడ్డీ జెన్నీస్ కిచెన్. నేను మీ ప్రియాంక. ఈరోజు ఇంట్లోనే ఈజీగా గులాబ్ జామ్స్ ఎలా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా బౌల్ తీసుకోవాలి. ఇందులోనికి నేను ఈ గులాబ్ జామ్ పిండి అనేది యాడ్ చేస్తున్నాను. ఇది ఒక కప్పుతోని నేను వేస్తున్నానండి. 3/4 కప్పు వచ్చింది. 3/4 కప్పుకి 1/2 కప్పు వాటర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా ఈవెన్గా కలుపుకోవాలి. దీనికోసం కరెక్ట్గా కొలతలతోని మీకు ఈ వీడియో చూపిస్తున్నానండి. 3/4 కప్పు గులాబ్ జామ్ పిండికి 1/2 కప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. దీంట్లోని 1 స్పూను మనము ఆయిల్ యాడ్ చేస్తున్నాం. ఈ విధంగా మెత్తగా పిండి కలుపుకున్నట్టే మనకి వంటలు చేసుకోవడానికి ఈజీగా అయిపోతుంది, ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా. చూడండి, చాలా స్మూత్గా పిండి వేసిపోయింది. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ దీన్ని నానబెట్టాలి. అలానే ఇంకొక బౌల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి 3/4 కప్పు షుగర్ని యాడ్ చేస్తున్నాను. 3/4 కప్పు షుగర్కి 3/4 కప్పు వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి మీరు చేయాలండి పాకం అనేది. చూడండి, షుగర్ మెల్ట్ అయ్యే వరకు మనము కలుపుతూ ఈ విధంగా చేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక షుగర్ అనేది బాగా కరిగిపోయింది. ఈ విధంగా బబుల్స్ లాగా ఏర్పడుతుంది కదండి. వీడియోలో చూసినట్లయితే పాకం అనేది జస్ట్ చేతికి ఇలాగంటుకుంటే చాలు, ముద్ర పాకం అవసరం లేదు. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. కొంచెం యాలకుల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. అలానే ఇప్పుడు నానబెట్టుకున్న పిండి తీసుకొని చేతికి ఆయిల్ అప్లై చేసి చిన్న బాల్స్ లాగా ఉండలాగా చుట్టుకోవాలి. ఈ విధంగా పిండి అంతా కూడా ఇలా చిన్న బాల్స్ లాగా మనం చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకుంటూ ముద్దని ఇలా ప్రెషర్ చేసి తర్వాత స్లోగా స్మూత్గా ఇలా చేసుకుంటే గులాబ్ జామ్ అనేవి బ్రేక్ అవ్వకుండా నీట్గా సేమ్ స్వీట్ షాప్ స్టైల్లోనే గులాబ్ జామ్స్ అనేవి వస్తాయండి. వీడియోలో చూడండి, అస్సలు చిన్నదైనా బ్రేక్ అవ్వకుండా స్మూత్గా వచ్చాయి. ఈ విధంగానే పిండి అంతా కూడా మనం ఇలా చిన్న బాల్స్లో చేసుకోవాలి. ఇలా చేసుకున్నప్పుడు తర్వాత ఇవి డబుల్ సైజ్ క్వాంటిటీలో అవుతాయండి. కాబట్టి చిన్నగా వండని చేసుకోవాలి. ఇలా చూడండి, ఇలాగ స్మూత్గా రావాలి. ఇలాగ అయ్యాక ఇప్పుడు పిండి అంతా కూడా ఇలా చేసుకోండి. చేసుకున్నాక ఆయిల్ పెట్టండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మనం యాడ్ చేసుకోవాలి. ఇలాగా అన్నీ ఒకేసారి చేసుకోకుండా ఒక 7-8 చొప్పున మీరు యాడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఈవెన్గా మీడియం సైజులో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టే చేయండి. హై ఫ్లేమ్లో పెడితే త్వరగా మాడిపోతాయి. ఇలాగ వేసుకునేవి గంట సాయంతో స్లోగా కదుపుకోండి. ఇలా కలుపుకున్నాక గోల్డెన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేయనివ్వాలి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళైతే ఆయిల్ హీట్ ఎక్కాక స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా కూడా మీరు చేసుకోండి. లేకపోతే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా చేయండి. గులాబ్ జామ్స్ అనేవి అయిపోయాయండి. ఈ విధంగా తీసుకొని చూడండి, వీడియోలో అస్సలు బ్రేక్ అవ్వకుండా పర్ఫెక్ట్గా మనకు వచ్చాయి. అలానే మిగతా వంటలు కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. అన్నీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు అన్నీ కూడా ఇలాగ ఈ విధంగా కలుపుకుంటూ ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా స్లోగా కలుపుకుంటూ అన్నీ తీసుకోవాలి. ఇవన్నీ అయిపోయాక మనము రెడీ చేసుకున్న ముందుగా షుగర్ సిరప్లో ఈ గులాబ్ జామ్స్ అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, పర్ఫెక్ట్గా ముద్ద అనేది అవ్వకుండా బ్రేక్ అవ్వకుండా నీట్గా గులాబ్ జామ్స్ మనకి స్వీట్ షాప్ స్టైల్లోనే ఈజీగా ఇంట్లోనే వచ్చేసాయి. మీరు ఈ చిన్న ట్రిప్స్ ఫాలో అయ్యి మీరు చేయండి, మీకు గులాబ్ జామ్స్ పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, చాలా స్మూత్గా ఉన్నాయి. 1 అవర్ తర్వాత గులాబ్ జామ్స్ అనేవి ఎలాగ నానాయో పాకంలో మీకు చూపిస్తున్నానండి. చూడండి, చాలా స్మూత్గా పర్ఫెక్ట్గా ఎటువంటి బ్రేక్ అవ్వకుండా చాలా టేస్టీగా ఇంట్లోనే మీరు ఏ ఫంక్షన్లకైనా ఈ చిన్న టిప్స్ ఫాలో అయ్యి చేయండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.